హలో ఫ్రెండ్స్, మన ఓంకార్ అన్నయ్య ప్రొడ్యూస్ చేస్తూ ఇంకా యాంకరింగ్ చేస్తున్న షో 'ఇస్మత్ జోడీ' గురించి మన అందరికీ తెలిసిందే. అందులో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. మీ అందరికీ కూడా అది తెలుసు. అయితే ఈ షోలో చాలామంది ఇప్పటికే పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే వైల్డ్ కార్డ్‌గా అయితే ప్రేరణ ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే రాబోతున్నారనే న్యూస్ అయితే వైరల్‌గా మారింది. ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది ఈ పేరు. అలాగే వీళ్ళతో పాటు ఇంకా 2 జంటలైతే పోటీ పడుతున్నాయి 'ఇస్మత్ జోడీ'లోకి రావడానికి. నిఖిల్, యష్మి, కావ్య, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళలో ఎలా వస్తారో అనేది క్లారిటీగా అయితే లేదు. విష్ణుప్రియ, పృథ్వీ జంటగా రావచ్చు, లేకపోతే యష్మి, పృథ్వీ జంటగా రావచ్చు. అలాగే నిఖిల్, యష్మి లేకపోతే నిఖిల్, కావ్య. అదేంటి నిఖిల్, కావ్య ఎలా వస్తారు? వాళ్ళది బ్రేకప్ కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మన ఓంకార్ అన్నయ్య ఇంకా స్టార్మా వాళ్ళు అయితే తమ టీఆర్పీ రేటింగ్ని పెంచుకోవడానికైతే ఎంతటి పనైనా చేయొచ్చు. అలాగే వీళ్ళు రియల్ లైఫ్ కపుల్స్ కాదు కదా, వీళ్ళని ఎలా రమ్మంటారు అని మీరు ఇది కూడా అనుకోవచ్చు. అయితే చెప్పాను కదా, వాళ్ళ టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి రియల్ అని తేడా అయితే ఉండదు. ఎవరైనా సరే రావచ్చు అన్నట్టయితే చేసేస్తారు. మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది కనుక. బ్రేకప్ అయిన తర్వాత కూడా మన ఆదివారం పరివారం షోకి అయితే ఇద్దరు వచ్చారు కదా, మాట్లాడుకోలేదు అంతే కానీ షో కోసం అయితే ఉన్నారు కదా, అలానే ఈ షోకి కూడా రావచ్చు అనేసి అయితే నెటిజన్లు అయితే అంటున్నారు. మరి మీరు వీళ్ళలో ఏ జోడీ రావాలనేసి ఎక్కువగా కోరుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసండి. అలాగే వీరితో పాటుగా సిరి హనుమంతి శ్రీహాన్ కూడా ఇస్మత్ జోడీలోకి రావడానికి అయితే సిద్ధంగా ఉన్నారంటూ నెటిజన్లు అయితే తెలుపుతున్నారు. మరి ఓంకార్ అన్నయ్య వీళ్ళకైతే ఇన్విటేషన్ ఇచ్చాడో లేదో అనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ జోడి కూడా రావడానికైతే సిద్ధంగా ఉంది. నిఖిల్, కావ్య, యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ ఈ జంటలలో మీరు ఏ జంట గురించి ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. మరి వీళ్ళు ఇలా రావడం కరెక్టేనా అంటారా, లేకపోతే రాంగ్ అంటారో కూడా చెప్పేసండి. మరి ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.